నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ ఒకరి ప్రాణాలు తీసింది. 8 మందిని ఆసుపత్రి పాలు చేసింది. సికింద్రాబాద్ కాప్రాలోని గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో భారీ పేలుడు సంభవించింది. మోహన్ లాల్ అనే వ్యక్తి ఇంట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పేలుడు తీవ్రతకు మోహన్ లాల్ ప్రాణాలు కోల్పోయారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు ధ్వంసమయ్యాయి. గోడలు విరిగిపోయాయి. అద్దాలు ధ్వంసమయ్యాయి. సిలిండర్లలోకి గ్యాస్ ను రీఫిల్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాప్రాలో జరిగిన ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. ప్రస్తుతం ఆ నివాస ప్రాంతంలో శర్మ ఉన్నారు. శర్మ, ఈ నివాస ప్రాంతంలో గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ అసలు ఎలా ఉంది? ఈ ప్రమాదంపై స్థానికులు గానీ పోలీసులు గానీ ఏం చెబుతున్నారు? ప్రస్తుతం మనం చూస్తున్నాం కాప్రా ఏరియాలో ఉన్నటువంటి ఈ భవనం. ఇది కూలిపోయినటువంటి భవనం. 2 అంతస్తుల భవనంలో 2వ అంతస్తులో పేలుడు వల్ల సిలిండర్ పేలుడు ధాటికి ఆ పైన ఉన్నటువంటి రూఫ్ పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. పైన రూఫ్ మనం చూస్తే వెనక వైపు ఉన్నటువంటి ఆ రూఫ్ పూర్తిగా కిందికి పడిపోయింది. అలాగే ఆ ఉండేటువంటి చుట్టుముట్టు గోడలు అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఆ పేలుడు ధాటికి ఇక్కడ ఉన్నటువంటి ఆ శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్లు అవన్నీ కూడా రోడ్డు పైన పడిపోవడం వల్ల రవి అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయారు. మరి ఈ సంఘటనకు సంబంధించి డీసీపీ గారితో మాట్లాడదాం. ఏం జరిగింది ఈ సంఘటనకు సంబంధించి? మీరు లైవ్ అండి, మళ్ళీ చెప్పండి. సంఘటనకు సంబంధించి మీకు వచ్చిన సమాచారం ఏంటి? సమాచారానికి ముందు మీరే ఉన్నారు, చూస్తున్నాం మేము. ఇంట్లో అయితే సిలిండర్ ఉంది, కుకింగ్ సిలిండరు. అది బ్లాస్ట్ అయ్యి జరిగింది అనుకుంటున్నాం మేము. ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో ఉన్నారు. వారు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. సో ఇప్పుడు ఇంకా బూస్ట్ అవి వచ్చాయి, వేరే టీమ్స్ కూడా వస్తున్నాయి, సైంటిఫిక్ టీమ్స్ కూడా వస్తున్నాయి. ఇంకొక కాసేపు అంటే మాకు క్లారిటీ వస్తుంది. అంటే రీఫిల్లింగ్ వల్ల జరిగిందని అంటున్నారు, అది నిజమేనా? గ్యాస్ రీఫిల్లింగ్ తెలియదండి, ఎందుకంటే అంత ఉదయం కూడా రీఫిల్లింగ్ జరగడం అనేది ఉండకపోవచ్చు అనుకుంటాను నేను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదైతే సిలిండర్, అది కుకింగ్ సిలిండరు. హెచ్పి వాళ్ళు గ్యాస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఒక సిలిండరే ఉందిట. మరి దాంట్లో ఏం జరిగింది అనేది కొంచెం తెలియాలి మనకి పూర్తిగా. అంటే లీకేజ్ వల్లే జరిగింది ఉండొచ్చు అన్నది? ఉండొచ్చు ఏదైనా కూడా తెలుస్తుంది కాసేపట్లో. ఎంతమంది ఎవరు చనిపోయిన వ్యక్తి ఒక్కరేనా? అవునండి, ఎవరైతే రోడ్డు మీద వెళ్తున్నారో, పేరు రవియ, ఒక ఆయన వెళ్తున్నారు, ఆయన ఒకరు చనిపోయారు. ఆయన కూడా దాదాపు ఒక 60 మీటర్ల దూరంలో తగిలింది అంటున్నారు. రాయి వచ్చి ఆయన హాస్పిటల్లో ఉన్నారు. కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు. భార్య భర్త 2 పిల్లలు ఉన్నారు. అది కాకుండా చుట్టుపక్కల ఇల్లు కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. దీనికి ఆనుకున్న వెనక ఇల్లు ఒకటి ఉంది, ఆ ఇంటి లేడీ కూడా ఒక ఆవిడ ఇంజూర్ అయ్యారు. ఆవిడ కూడా సేఫ్గా ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా సేఫ్, అవుట్ ఆఫ్ డేంజరా? హాస్పిటల్లో ఉన్నారండి, చూడాలి, దేవుడి దయ అంతా హాస్పిటల్లో ఉన్నారు. ఓకే, ఈ సంఘటనకు సంబంధించి ఒకసారి ప్రత్యక్ష సాక్షులతో కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ ఈ పేలుడు జరగగానే, పేలుడు జరిగిన సంఘటన తర్వాత ఆయన స్పాట్కు వచ్చి చూసారు. ఏం జరిగింది? స్పాట్లో మాకు 7:15 పెద్ద శబ్దం వచ్చింది. మేము భయభ్రాంతం గురైన, ఇంత పెద్ద శబ్దం ఎందుకు వచ్చిందో బయటికి వచ్చి చూడంగానే దాదాపు 50 అడుగుల దూరంలో ఒక స్కూటీ మీద వెళ్తున్నారు. అతనికి వచ్చి ఇక్కడ నుంచి పేలుడు, అక్కడ శబ్దం నుంచి ఇటుకలు వచ్చి అక్కడ తలగడం, అక్కడనే స్పాట్లో చనిపోవడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ రాజు ఉండగానే పై నుంచి వ్యక్తి కింద పడి కొట్టుకుంటున్నాడు. అదే స్పాట్లో చూసాగానే అంతర్ మంటలు, ఇవన్నీ భయభ్రాంతుగా పెద్ద శబ్దం వచ్చి దాదాపు ఒక 20-30 ఇళ్ళు ధ్వంసమైనాయి. పక్కనే లైఫ్ లైన్ హాస్పిటల్ ఉంది. ఇంకో దురదృష్టం ఇక్కడ కప్రాలో జరిగింది. మన అదృష్టం ఏంటంటే ఇంకో ½ అన్ అవర్ అయితే ఈ స్కూల్ ఈ సరౌండింగ్లో పక్కనే, ఇక్కడ ఉన్న స్పాట్లో జరిగిన పక్కనే 4 స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్, కూడా గవర్నమెంట్ స్కూల్ ఉంది. అదే టైంలో ఇక్కడ జరిగింది కూడా పెద్ద ఘోరం జరిగేది. అది దేవుడు ఒక కాపాడిన పిల్లలు కాబట్టి ఈ ఘోరమైన పరిస్థితి గ్యాస్ సిలిండర్ ఏదనేది పోలీసులు గిట్ట ఇమీడియట్లీ వచ్చి స్పందిస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గిట్ట వచ్చారు. కాబట్టి ఇది మొత్తం ఎంక్వైరీ నడుస్తుంది. ఏదైనా ఇప్పుడు రవి అనే వ్యక్తి చనిపోయాడు. దాదాపు 32 సంవత్సరాలు ఉంటే 1 ఇయర్ ముందే పెళ్ళైంది. అతని భార్య పిల్లలు గిట్ట ఊరికి వెళ్ళారు. కానీ ఇది ఘోరమైన పరిస్థితి జరిగింది కాబట్టి న్యాయం జరగాలి అని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా ఉన్నారా? మేము ఉన్నామండి. ఆ బ్లాస్ట్ కాగానే వచ్చి మా మా సహకారంతో ఆ దెబ్బలను తీసుకెళ్లి హాస్పిటల్కి వేసేసినాం. ఆడికి వచ్చి చూసే వరకు అంత ఒక భయభ్రాంతులకు గురైపోయినా. పక్క ఇళ్ళలో కూడా చాలా డ్యామేజ్ అయితే వాళ్ళని కూడా లోపల తీసుకెళ్ళేసినాం.
తర్వాత 108కి ఫోన్ చేసి ఆడికి అక్కడ పంపించినాం అందరినీ. ఇక మా వంతు సహకారం మేము చేసినాం. కానీ ఇది మా చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట ఇలా జరగడం. మా దురదృష్టకరం ఏంటంటే ఇంకా కొద్దిగా లేట్ అయిన ఉంటే చాలామంది ప్రాణ నష్టం జరిగేది. అది ఒక మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి దురదృష్టం జరిగినందుకు చాలా మేము బాధ ఉంది. ఎందుకంటే ఏం జరిగింది? ఆ సౌండ్ బ్లాస్ట్ సౌండ్ వచ్చింది. అది వచ్చే వరకు మాకు అంతా అంటే అప్పటి వరకు ఇట్లా చీకటి కమ్మునడు అయిపోయింది. వచ్చి చూసే వరకు ఇక్కడ ఈ ఓనర్ వచ్చి కింద పడిపోయాడు. ఓనర్ వచ్చి కింద పడ్డాడు. ఈయన తీసుకెళ్ళి అక్కడ స్కూటీ మీద వెళ్ళి హాస్పిటల్కి ఒకటికి దెబ్బ తగిలింది. ఇది జరిగింది ఇది ఇక్కడ వరకు జరిగిందండి. రవి బంధువా? ఏమవుతారు రవికి? సొంత అన్న. మా తమ్ముడే పొద్దున షాప్కి వెళ్తుండు, షాప్ ఓపెన్ చేద్దామని వెళ్ళేటప్పుడు ఏదో బ్లాస్ట్ అయ్యి ఆయన మీద పడిపోయి మొత్తం స్పాట్ అక్కడనే చనిపోయాడని తెలిసింది. మాకు ఫోన్ చేసి మేము హఠాత్తుగా వచ్చినాం. ఇక్కడికి చూసేవారికి చనిపోయి ఉన్నాడు అంతే. మేము నాయ బ్రాహ్మణ కులస్తులం సార్. ఇక్కడికి పొద్దున్నే మన ఇల్లు వచ్చి ఇక్కడనే పక్కనే ఉంటుంది. ఏసరొడగల్లో షాప్ ఉంటుంది. మొత్తం డైలీ ఇదే టైంలో వెళ్తూ ఉంటాడు గుడికి వెళ్ళేసి. ఈరోజు కూడా అదే పొద్దున్నే వెళ్తూ ఉంటే ఇక్కడ బ్లాస్ట్ అయింది. అది బాంబా లేకపోతే గ్యాసా మాకు కూడా అర్థం అవ్వట్లేదు. చాలా మంది చనిపోయారు. చాలా ప్రాబ్లం అయింది సార్. ఇక్కడ మాకు ఏం న్యాయం జరుగుతుందో ప్రభుత్వం కూడా దగ్గరుండి మా నాయ బ్రాహ్మణ్ని ఒకడే మా కులంలో పనిచేసేవాడు. పెళ్ళి కూడా 1.5 year అయింది. ఇప్పుడు వాళ్ళ భార్య కూడా చిన్న భార్య కాబట్టి ఇమీడియట్ కడుపుతోటి కూడా ఉన్నది. కాబట్టి ఇమీడియట్ న్యాయం చేయాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం సార్. ఒకసారి ఇంటికి సంబంధించి సంఘటన జరిగిన దానికి సంబంధించి ఒకసారి పరిశీలన జరుపుతాం. మోహన్ లాల్ కు సంబంధించినటువంటి ఇల్లు ఇది. 2 అంతస్తుల భవనం. కింద ఫ్లోర్ లో షట్టర్ ఉంది. అందులో చిన్న షాపు ఉంది. పైన నివాసం ఉంటారు. ఉదయం 7:15 సమయంలో ఈ సంఘటన జరిగింది. ఆ ఒక్కసారిగా పేలుడు జరగడం వల్ల ఆ గ్యాస్ సిలిండర్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ సిలిండర్ ఏదైతే ఉందో అది పేలడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున శబ్దం రావడం వల్ల పూర్తిగా పైన ఉన్నటువంటి ఆ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అందులో ఉన్నటువంటి మోహన్ లాల్ అనే వ్యక్తి బయట పడిపోయాడు. మిగతా పిల్లలందరూ కూడా గాయపడ్డటువంటి పరిస్థితి. అదే సమయంలో ఇక్కడ ఈ పేలుడు ధాటికి సమీపంలో ఉన్నటువంటి ఇండ్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది ఒకవైపు. అలాగే అటువైపు కూడా పూర్తిగా రాళ్లు పడిపోవడం వల్ల గోడలు, మనం ఏవైతే పక్క ఇంటి గోడలు చూస్తున్నామో కిటికీలు గానీ అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇక ఈ రాయి ఒకటి పక్కన రోడ్డు పైన పడడం వల్ల, ఆ రాయి పడడం వల్ల స్థానికంగా నడుచుకుంటూ వెళుతున్నటువంటి రవి అనేటువంటి వ్యక్తి తల భాగానికి తగిలిపోయింది. వెంటనే అతడు స్పాట్ లో చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ సంఘటనకు సంబంధించి ఇది జరిగినటువంటి సిచ్యువేషన్ కాబట్టి మరి పోలీసులు దీనికి సంబంధించి విచారణ జరుపుతూ ఉన్నారు. మరోవైపు మరి ఇంత ఒక చిన్న సిలిండర్ పేలుడు ధాటికి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందా అనేటువంటి దానికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కానీ ఇతరత్రా కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బయటికి పడిపోయాయి. ఆ వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు జరుపుతున్నారు. ఏం తెలిసింది మీకు సమాచారం దీనికి సంబంధించి? ఉన్న అధికారులను ఇప్పుడు మాట్లాడితే సార్ వాళ్ళు ఏమంటారంటే సిలిండర్ పేలి ఉండొచ్చు, నైట్ అంతా కొద్దిగా లీక్ అయ్యేసి ఒక్కసారి పొద్దున బ్లాస్ట్ అయి ఉంటుంది. దాంతో ఆ పర్సన్ సీరియస్ ఉన్నాడు, వాళ్ళ మిస్సెస్ కూడా సీరియస్ ఉన్నారు. కొద్దిగా పిల్లలు ఇద్దరు మాత్రం స్మాల్ ఇంజూరీ జరిగినాయి. అవి పక్కన హాస్పిటల్ ఉన్నారు. ఎదురుగా ఇక్కడ నుంచి ఏదైతే స్ప్రెడ్ అయిన ఇటుకరాయి ఏదైతుందో పక్కన పడడం వల్ల ఒక అతనికి తలకు తగిలి స్పాట్ డెడ్ కావడం జరిగింది అని చెప్పి ఇక్కడ ఉన్న సమాచారం తెలుస్తూ ఉన్నది. ఏదేమైనా ఇది పిల్లడం మాత్రం దురదృష్టకరం. ఎందుకంటే ఒక ప్రాణాలు బలిగొన్న సందర్భం. మరి ఆ సిలిండర్ని మాత్రం ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. అది ఏంది అనేది ఇంకా క్లారిఫికేషన్ రాలేదు. వాళ్ళు పరిశీలనలో ఉన్నారు. తను మోహన్ జనార్దన్ కొద్దిగా సీరియస్గా ఉన్నాడు. ఇంకొక రవి అని ఎల్లారెడ్డి కూడా ప్రాంతవాసి, ఆయన షాప్ ఓపెన్ చేసుకుని గాంధీవీల పోతుంటే తల్లి స్పాట్ డెడ్ కావడం జరిగింది. మరి అదేవిధంగా ఆ మిస్సెస్ వాళ్ళ చనిపోయిన సీరియస్ ఉన్న ఆయన మిస్సెస్ కూడా సీరియస్గా ఉందని చెప్తా ఉన్నారు. ఇద్దరు పిల్లలు మాత్రం కొద్దిగా ఉన్నారు. పక్కకున్న ఈషు కొప్పుల కుమార్ అంటే అతను కూడా కొద్దిగా దెబ్బలు తగిలినాయి. అట్లా సైడ్ కిటాట్ ఉన్న వాళ్ళు కూడా దెబ్బలు తగిలినాయి. ఓకే, మనం ఒకసారి మళ్ళీ ఈ ఇంటికి సంబంధించి
పరిశీలన జరిపేటువంటి సమయానికి సంఘటనకు సంబంధించి ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ భవనం ఏదైతే ఉందో ఆ భవనం పైన పూర్తిగా ధ్వంసమైంది. ఆ ధ్వంసమైనటువంటి కింది స్పాట్లోనే ఏదైతే సిలిండర్ ఉందో ఆ సిలిండర్ పేలినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పేలుడు ధాటికి పూర్తిగా భవనం అయితే ధ్వంసమైంది. దానికి సంబంధించే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఆ ఫ్యాన్ కూడా పూర్తిగా ఊడిపోయింది. అలాగే లోపల ఉన్నటువంటి వస్తువులు, అలాగే ఫాల్ సీలింగ్ ఏదైతే ఉందో పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాలి మరి దీనికి సంబంధించి మరి కాసేపటి తర్వాత పూర్తిగా దీనికి సంబంధించినటువంటి విచారణలో ఏ అంశాలు తేలుతాయన్నది మనం చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో కాదండి. థ్యాంక్ యూ శర్మ.